బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అర్జున్ అడుగుపెట్టాడు. అలాగే టాప్ 6 కంటెస్టెంట్ గా తను కూడా ఎంపికయ్యాడు. అయితే చివరిగా టాప్ 6 లో ప్రియాంక ఎలిమినేట్ అయితే టాప్ 5 గా అర్జున్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసాడు. ఇక బయటకు వచ్చిన తర్వాత స్టేజ్ మీద హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కోసం అలాగే వాళ్ళ అభిప్రాయం కోసం మాట్లాడమని చెప్తారు నాగార్జున. ఇక ఇందులో భాగంగా అర్జున్ ముందుగా శివాజీ నుంచి స్టార్ట్ చేద్దాం. శివాజీ మీద నీ ఒపీనియన్ ఏంటి అని హోస్ట్ నాగార్జున అడిగితే వెంటనే అర్జున్ ఏమని చెప్పాడు అంటే, శివాజీ అన్న గేమ్ బాగానే ఆడతాడు, కానీ ఆడేది కనిపించదు. ఎందుకంటే ఆయన ఒక మైండ్ గేమర్. ఎప్పుడు ఎవరిని ఎలా పాములు కనిపించాలో ఆయనకి బాగా తెలుసు. ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి సార్. నేను ఆ రోజు నామినేషన్ చేసినప్పుడు చాలా ఫీల్ అయ్యాడు శివాజీ అన్న, కానీ నాకు కూడా బాధ అనిపించింది. శివన్న, ఆ విషయంలో నీకు నేను ఐఎమ్ రియల్లీ సో సారీ అంటే, అయ్యో పర్లేదు అర్జున్, ఇది గేమ్ పరంగా మాత్రమే కదా అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఓకే అర్జున్, ప్రశాంత్ పై నీ ఒపీనియన్ ఏంటి అంటే, ప్రశాంత్ని అన్నా మళ్ళొచ్చినా నెవ్వ తగ్గేదేలా అంటూ డైలాగ్తో స్టార్ట్ చేశాడు అర్జున్. నిజంగా ప్రశాంత్లో ఒకటి మంచి గుణం ఉంటుంది సార్. వాడిని ఎంత టార్గెట్ చేసినా, ఎవరు ఎన్ని మాట్లాడినా ఎవరికిచ్చే వాల్యూ వాళ్ళకిస్తూ ఉంటాడు. నాకు ఆ విషయంలో అయితే నచ్చుతాడు. ఇంకొక విషయంలో ఎందుకు నచ్చడు అంటే కనుక, వాడిని ఏమన్నా అల్లైనంతసేపు బాగానే ఉంటాడు. ఆడిని ఏమన్నా అన్నాము అంటే, ఏదైతే బుసలు కొడుతున్న పాముని తోక తొక్కితే వెనక్కి తిరిగి ఎలా బుసలు కొడుతుందో ప్రశాంత్ కూడా అంతే సార్ అంటే నువ్వు ఇప్పుడు ప్రశాంత్ని పామని అంటున్నావంటే అలాంటోడే సార్. నిశ్శబ్దంగా ఉన్నంతసేపు నిశ్శబ్దంగానే ఉంటాడు. వాడిని గాని తొక్కినట్టు మనకు కనిపించిందా వెంటనే ఆలోచించకుండా కాటేస్తాడంటూ ప్రశాంత్ గురించి నిజంగా గొప్పగానే చెప్పాడని మనం అనుకోవాలి. ఇక ప్రశాంత్ ఆట గురించి చెప్పు అంటే, ప్రశాంత్ ఎంత చెప్పినా తక్కువ అవుతుంది సార్. తను ఆట అనగానే తను పెట్టే ఎఫెక్ట్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. నిజంగా ఏదైనా ప్రశాంత్ ఒక కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చి ఇన్ని రోజులు సెలబ్రిటీలతో పాటు నువ్వు కొనసాగావు అంటే నీ ఆట జనాలకి నచ్చే ఉంటుంది కదా. ఎనీవే, ఆల్ ద బెస్ట్ అంటూ ప్రశాంత్ కి ఆల్ ద బెస్ట్ తెలియజేశాడు. అమర్ పై నీ ఒపీనియన్ ఏంటి అంటే, అమర్కి కొంచెం తొందరపాటు ఎక్కువ సార్. అన్నిట్లోని నేనే ముందుండాలని పానకంలో పొడకలాగుంటాడు. అందుకే దేంట్లో కూడా ముందు లేకుండా చివరికి వెళ్ళిపోయాడంటూ, అమర్ నేనొకటే చెప్తాను, జీవితంలోనైనా బయటైనా ఎక్కడైనా సరే నువ్వుగా ఉండు, ఎవరో మాటలు వినద్దు దయచేసి అంటూ మంచి తమ్ముడికి ఎలా సలహాలిస్తాడో అలాగే సలహాలిచ్చారు. అయితే అర్జున్, ఈ సీజన్ విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు అనుకుంటున్నావంటే, విన్నర్ ప్రశాంత్ సార్, రన్నర్ శివాజీ అన్న అంటూ చెప్పుకొచ్చాడు. వెంటనే అమర్, కప్పు నాది అంటే, సరేరా బయటకు వచ్చేగా మాట్లాడుకుందామంటూ బిగ్ బాస్ స్టేజ్ మీద ప్రశాంత్ కోసం చాలా గొప్పగా చెప్పి తను బయటకు వచ్చేసాడు. ఏదేమైనా అర్జున్ బిగ్ బాస్ స్టేజ్ మీద ప్రశాంత్ కోసం మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన